ఒక ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన నలుగురు భోజనం చేస్తున్నారు. వయసు పైబడిన ఒక ముసలైన, అతడి కొడుకు, కోడలు, 6 సంవత్సరాల వయసున్న అతడి మనవడు. ఆ ముసలైన అన్నం తింటూ నోట్లో ముద్ద పెట్టుకునేటప్పుడు చెయ్యి వణుకుతూ సగం డైనింగ్ టేబుల్ పైనే పడిపోతుంది. అది చూసిన కొడుకు, ఇతన్ని డైనింగ్ టేబుల్ పైన ఎవరు తినమన్నారు, మొత్తం అల్లరి చేస్తున్నాడు, కింద కూర్చుని తినవచ్చు కదా అని ఇసుక్కున్నాడు. అది విన్న ఆ ముసలైన బాధపడుతూ అతడి కంచం తీసుకుని వెళ్ళి కింద కూర్చుని తింటున్నాడు. ఆ ముసలైన ఎలా అయితే తింటున్నాడో 6 సంవత్సరాల వయసున్న అతడి మనవడు కూడా అలాగే అల్లరి చేస్తూ తింటున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి తండ్రి, అంటే ఆ ముసలైన కొడుకు, నువ్వు తింటే అల్లరి చేసేస్తున్నావు, నేను తినిపిస్తాను అని గోరుముద్దలు తినిపిస్తున్నాడు. అది చూసిన ముసలైన బిగ్గరగా నవ్వాడు. కొడుకు అడిగాడు, ఎందుకు అలా నవ్వుతున్నావు అని. అప్పుడు ముసలైన ఇలా అన్నాడు, నేను నీ వయసులో ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అస్సలు నమ్మేవాడిని కాను. ఇప్పుడు నమ్మాలేమో అనిపిస్తుంది. ఈరోజు నీ కొడుక్కి నువ్వు చేస్తున్నది ఆ రోజు నేను నీకు చేశాను. ఈ రోజు నువ్వు నాకు చేసినది ఆ రోజు నా తండ్రికి నేను చేశాను. అందుకే ఈరోజు ఇక్కడ నేను కూర్చున్నాను. కాలం కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కాస్త ముందు వెనక అంతే.